వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. ఇక విశాఖలో ఐపీఎల్ సందడి నెలకొంది. ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో విశాఖ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ల నిర్వహణను ఏసీఏ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడనుంది. ఇందుకోసం ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సర్వం సిద్ధం చేసుకుంది. స్టేడియం ప్రవేశ ద్వారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల ఫ్లెక్సీలు, విద్యుత్ దీపాల వెలుగులతో కొత్త రూపు సంతరించుకుంది. సో ఇవాళ ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ లక్నో ప్రధానంగా విశాఖ స్టేడియం వేదిక కాబోతోంది. సో ఈ నేపథ్యంలో ఈ ఇరు జట్ల బలాబలాలేంటి, ఎవరు విన్ అవబోతున్నారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనతో జాయిన్ అవుతున్నారు సుధీర్ మహావాది గారు, స్పోర్ట్స్ అనలిస్ట్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే శ్వేత, చెప్పండి. సో ఇప్పుడు విశాఖ స్టేడియం వేదికగా ఇప్పుడు ఢిల్లీ లక్నో ఈ ఇరు జట్ల బలాబలాలేంటి, ఎవరు విన్ అవబోతున్నారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఫస్ట్ మనం బలాబలాల గురించి మాట్లాడుకుందాం. బలాబలాలంటే అబ్సల్యూట్లీ ఆన్ పేపర్ ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం స్ట్రాంగర్ గా కనబడుతున్నారు బికాస్ ఆఫ్ దేర్ బౌలింగ్ స్ట్రెంగ్త్ శ్వేత. అండ్ లక్నో కొంచెం ఇంజరీస్ తోటి బాధపడుతున్నటువంటి బౌలర్స్ ఉన్నారు కనుక అక్కడ కొంచెం యూనో అంత స్ట్రాంగ్ గా కనబడలేదు. బట్ అదర్వైజ్ బ్యాటింగ్ లోనైతే నేను అనుకుంటాను ఢిల్లీకి క్యాపిటల్స్ ఎంత స్ట్రెంత్ ఉందో లక్నో కూడా అంతే స్ట్రెంత్ ఉంది, డౌటే లేదు అందులో. ముఖ్యంగా మీరు మన లక్నో విషయం మాట్లాడినట్లయితే నిక్లెస్ పూరన్ ఉన్నాడు, మిచెల్ మాస్ ఈ సంవత్సరం ఓన్లీ బ్యాటర్ గానే ఆడుతున్నాడు, బౌలర్ గా ఆడే ఛాన్సెస్ లేవు, ఎందుకంటే అతనికి ఇంకా ఇంజరీ ఉంది, ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు అతనికి. అండ్ రిషబ్ పంత్ ఉన్నాడు, డేవిడ్ మిల్లా. సో ఈ 4 బ్యాట్ బదోని కావాల్సిన ప్లేయర్. ఈ 5 ప్లేయర్స్ లో నేను అనుకుంటాను ఏ కాంబినేషన్ వర్కౌట్ అయినా కానీ దిల్ బి వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అండ్ ఈ సంవత్సరం శార్దుల్ ఠాకూర్ ఒక రకంగా చెప్పాలంటే శ్వేత కొంచెం లక్కీగానే ఇంక్లూడ్ అయినట్టు అని చెప్పాలి, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ పాపం అతన్ని ఎవరు తీసుకోలేదు, అన్సోల్డ్ గా ఉన్నాడు. సో అతన్ని తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మయాంక్ మొదలే అసలు యాక్చువల్ గా మయాంక్ ఇంజరీ కావడంతో ఒక పేస్ బౌలర్ వాళ్ళకి అవసరం ఉండింది. అండ్ అలాగే ఇప్పుడు ఆవేష్ ఖాన్ కూడా, ముఖేష్ వీళ్ళు కూడా ఇంజరీ తోటి ఈ మ్యాచ్ ఆడతారో లేదో కొంచెం డౌట్ గానే కనబడుతుంది. సో అందుకనే శార్దుల్ ఠాకూర్ ను వాళ్ళు ఇంక్లూడ్ చేశారు టీమ్ లో. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ చాయిస్ అనిపిస్తుంది, ఎందుకంటే శార్దుల్ వి ఆల్ నో దట్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్లీ. అండ్ రీసెంట్ గా చాలా మంచి ప్రదర్శన కనబరిచాడు, ముంబై తరఫున ఆడుతూ రంజీ ట్రోఫీలో వికెట్స్ తీశాడు అండ్ కీలకమైనటువంటి మ్యాచెస్ లో రన్స్ కూడా స్కోర్ చేశారు. అఫ్ కోర్స్ దే లాస్ట్ ఇన్ ద సెమీ ఫైనల్స్ టు విదర్భా, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్ గా అతని పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. అండ్ అది కూడా మళ్ళీ ఇండియన్ టీమ్ లోకి రావడానికి ట్రై చేస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్ ఉంది, ఇంకా సెలెక్షన్ కావాలి పూర్తిగా. సో అతడు నేను అనుకుంటాను గుడ్ చాయిస్. అండ్ మీడియం పేసెస్ లో మరొక బౌలర్ నేను అనుకుంటాను షమర్ జోసెఫ్ ఈరోజు ఆడే ఛాన్సెస్ కనబడుతుంది వెస్ట్ ఇండియన్. అండ్ స్పిన్ విభాగంలో కొంచెం మీకు ఢిల్లీకి ఉన్నటువంటి స్ట్రెంత్ లేదు. బిష్నాయ్ ఉన్నాడు, సిద్ధార్థ్ ఉన్నాడు, బట్ యూ కాంట్ కంపేర్ దెమ్ విత్ అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. సో అక్కడ కొంచెం మైనస్ పాయింట్, బట్ అదర్వైజ్ టీమ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ బలాబలాలు మీరు అన్నారు, ఢిల్లీ క్యాపిటల్స్ విషయం మాట్లాడినట్టయితే దే గాట్ ఎ ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్. డూప్లిసీ ఆడుతున్నాడు ఈ సంవత్సరం, ఫ్రేజర్ మెగ్గాక్ ఉన్నాడు ఆస్ట్రేలియన్, మనందరికీ తెలుసు చిచిరి పిడుగు అంటారు అతన్ని, ఆడినప్పుడు బ్రహ్మాండంగా ఆడుతుంటాడు. స్టబ్స్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ లక్నో నుంచి ఇక్కడికి వచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి రిషబ్ పంత్ అటు వెళ్ళిపోయినాడు కెప్టెన్ గా. సో కేఎల్ ఆఫ్ కోర్స్ ఈస్ నాట్ లీడింగ్, అక్షర్ ఈస్ ద కెప్టెన్. అండ్ అదే రకంగా వాళ్ళకు కరుణ్ నాయర్, మనం శార్దుల్ విషయం చెప్పాం కదా, కరుణ్ నాయర్ కూడా రంజీ ట్రోఫీలో చాలా వండర్ఫుల్ గా ఆడాడు. అండ్ విదర్భ గెలవడంలో తన యొక్క స్టాంప్ ముద్రను వేసుకున్నాడు. రియల్ గా చెప్పాలంటే వన్డే మ్యాచెస్ లో, మెయిన్ రంజీ ట్రోఫీ మ్యాచెస్ అన్నిట్లో కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబరిచాడు. అండ్ ఈజ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ యాక్చువల్లీ ఈస్ బీన్ వెయిటింగ్ టు కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇండియన్ టీమ్. ఇంగ్లాండ్ సిరీస్ కొరకు అందరూ కూడా నేను అనుకుంటాను ఆశలు చాలా పెట్టుకున్నారు. అండ్ బౌలింగ్ లో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంది అంటే మనం చెప్పాం కదా, అక్షర్ పటేల్ అండ్ అదే రకంగా కుల్దీప్ యాదవ్ మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారు, వాళ్ళకు స్టబ్స్ కూడా బౌలింగ్ చేయగలుగుతాడు అన్నట్లయితే. అండ్ మిచెల్ స్టార్క్, వి ఆల్ నో శ్వేత, లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ ఆడాడు అండ్ హిస్ రోల్ వాస్ బిగ్గర్ ఇన్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద టోర్నమెంట్ యాక్చువల్లీ. ఫైనల్ కంటే ముందు మెయిన్ మ్యాచెస్ లో చాలా మంచి బౌలింగ్ కనబరిచాడు. స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డా బికాస్ ఈ ప్లేడ్ ఐపీఎల్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ లాస్ట్ సీజన్. సో నటరాజ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఆడుతున్నాడు. సో ఆ రకంగా వాళ్ళకు నేను అనుకుంటాను మంచి లైనప్ కనబడుతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్. ముఖేష్ ఉన్నాడు. సో దే ఆర్ ఐ థింక్ డెఫినెట్లీ ఆన్ పేపర్ స్ట్రాంగర్ ఇన్ ద బౌలింగ్ సైడ్, బట్ బ్యాటింగ్ లో నేను అనుకుంటాను 2 టీమ్స్ కూడా ఈక్వల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు విశాఖ స్టేడియం లక్నోకి ఫేవర్ గా ఉంటుందా, ఢిల్లీకి ఫేవర్ గా ఉంటుందా అంటే ఏం చెప్తారు మీరు?
లాస్ట్ ఇయర్ 2 మ్యాచెస్ ఇక్కడ జరిగాయి అండ్ ఢిల్లీకి సెకండ్ హోమ్ ఇది రియల్ గా చెప్పాలంటే. ఫస్ట్ మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారంటే ఇక్కడ సెకండ్ హోమ్, ఆ తర్వాత కొన్ని మ్యాచెస్ ఢిల్లీలో ఆడతారు. అండ్ ఇక్కడ ఒక మ్యాచ్ ఓడిపోయినారు, ఒక మ్యాచ్ గెలిచారు. అండ్ ఫేవరబుల్ అంటే చూడండి, ఇక్కడ ఈ పిచ్ పైన కూడా విశాఖపట్నంలో కూడా మనం లాస్ట్ ఇయర్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం శ్వేత. లాస్ట్ ఇయర్ 272 వాజ్ ఆల్సో స్కోర్డ్ హియర్. సో లాస్ట్ ఇయర్ అయితే 270, 260, 280 హైదరాబాద్ చేసింది, చాలా బిగ్ మ్యాచెస్ చూసాం. కోల్కతాలో 260, పంజాబ్ కూడా స్కోర్ చేసింది 260 కోల్కతాలో. సో లాస్ట్ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ స్టార్ట్ అయినటువంటి విధానం చూసినట్లయితే బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసేలాగా కనబడుతుంది. ఈవెన్ సలైవా రూల్ అంతవరకు ఇంకా ఉపయోగపడలేదు ఎక్కువగా బౌలర్స్ కు. మేబీ ఇన్ ది కమింగ్ ఫేజ్ ఐ థింక్ దాని ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. సో ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్ గ్రౌండ్ యాక్చువల్లీ. స్టార్టింగ్ లో కొంచెం స్పాంజీ బౌన్స్ ఉండేది, లోగా వచ్చేది, బాల్ కొంచెం స్లోగా వచ్చేది. బట్ అదర్వైజ్ కండిషన్స్ విశాఖపట్నంలో కూడా మారాయి అండ్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా చూస్తున్నాం మనం. అండ్ నేను అనుకుంటాను ఈ రోజు కూడా ఒక మంచి ఒక క్రాకర్ మ్యాచ్ లాంటి అవకాశం అయితే ఉంది అందరికి. బికాస్ ద స్టేడియం ఫెసిలిటీస్ చాలా చక్కగా ఉంటాయి అక్కడ అండ్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే ఓకే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇరు జట్ల బలాబలాల గురించి మాట్లాడడానికి వస్తే మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు కదా, సో దీనికి సంబంధించి ఏం చెప్తారు? మిడిల్ ఆర్డర్ లో వాళ్ళకు ముఖ్యంగా లక్నోకి అయితే ధోని అండ్ మిల్లర్ ఏజ్ అయినా కొద్ది కూడా అతని ఫామ్ ఏం తగ్గటం లేదు. రీసెంట్ గా మనం చూసాం కదా, ఛాంపియన్స్ ట్రోఫీలో చక్కగా ఆడాడు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్ అసలు యాక్చువల్ గా వాళ్ళు సెమీఫైనల్లో ఓడిపోక ముందు మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. న్యూజిలాండ్ అగైనెస్ట్ ఓడిపోయినారు, బట్ ఆ మ్యాచ్ లో పర్టికులర్ గా మిల్లరే అద్భుతంగా ఆడాడు. ఇంకొక కపుల్ ఓవర్స్ ఉన్నట్లయితే ఇట్ కూడా బీన్ డిఫరెంట్ స్టోరీ బికాస్ దే వర్ చేసింగ్ బిగ్ 340+ టోటల్ అగైనెస్ట్ న్యూజిలాండ్. అండ్ అతని ఫామ్ చాలా కీలకం, ఎందుకంటే అతను కూడా డిఫరెంట్ టీమ్స్ లో ఆడుతూ వచ్చాడు, మన అందరికీ తెలుసు శ్వేత. అండ్ గుజరాత్ కాడాడు, పంజాబ్ కాడాడు. సో హిస్ రోల్ ఐ థింక్ చాలా కీలకంగా ఉండాలి మిడిల్ ఆర్డర్ లో, బికాస్ మిడిల్ ఆర్డర్ లో అతడు ఒక ఫినిషర్ గా కూడా అద్భుతంగా ఆడుతుంటాడు. అండ్ ధోని కూడా మన అందరికీ తెలుసు లాస్ట్ కపుల్ ఆఫ్ ఐపీఎల్స్ లో ఈ డిడ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ. చాలా అద్భుతంగా ఆ రోల్ ను సెకండ్ థర్డ్ డౌన్ వస్తూ చక్కగా అతడు ఫిల్ చేయడం చూసాం. సో ఇక్కడ వీళ్ళిద్దరు చాలా కీలకం. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఓపెనింగ్ ఎవరు చేస్తారో చూడరు, రిషబ్ పంత్ అండ్ మిచెల్ మార్ష్ ఆడతారా ఓపెనింగ్? మిచెల్ మార్ష్ అయితే ఓపెనర్ గా ఆడాల్సింది, ఎందుకంటే పవర్ ప్లే లో చక్కగా ఆడతారు. అండ్ పూరన్ ఆడినట్లయితే కూడా వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. పూరన్ ఆల్సో క్లియర్స్ ద బాల్ ఈజీలీ యాక్చువల్లీ. సో పవర్ ప్లే లో అతని యొక్క అవసరం కూడా పడవచ్చు వాళ్ళకు. సో అదర్వైజ్ మిడిల్ ఆర్డర్ లో నేను అనుకుంటాను ధోని అండ్ దిస్ మ్యాన్ మిల్లర్ ఆర్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ దెమ్. అండ్ మీకు ఢిల్లీ క్యాపిటల్స్ లో రాహుల్ ఐ థింక్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే ఇన్ ద మిడిల్, ఎందుకంటే అతని రోల్ మనం చూసాం కదా ఛాంపియన్స్ ట్రోఫీలో లోవర్ ఆర్డర్ లో ఆడారు, ఒక ఫినిషర్ గా ఒక మంచి రోల్ అతను ప్లే చేశాడు ఛాంపియన్స్ ట్రోఫీలో, ఫైనల్లో, సెమీఫైనల్లో, కీలకమైనటువంటి మ్యాచెస్ లో. అండ్ అతని ఎక్స్పీరియన్స్ అవసరం కూడా, ఎందుకంటే టాప్ లో వాళ్ళకు డూప్లిసీ ఉన్నాడు, స్టబ్స్ ఉన్నాడు, అండ్ అదే రకంగా వాళ్ళకు మెగర్క్ ఉన్నాడు. సో అటువంటిప్పుడు వాళ్ళకు రాహుల్ లాంటి ప్లేయర్ మిడిల్ ఆర్డర్ లో ఆడినట్లయితే కొంచెం స్ట్రెంత్ అనేది ఉంటుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కరుణ్ నాయర్ కూడా వచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి ఫెంటాస్టిక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎందుకంటే మంచి స్ట్రెంత్ ఉంటుంది. అండ్ అక్షర్ పటేల్ లాంటి ఆల్రౌండర్ కూడా టీమ్ లో ఉండడం ఐ థింక్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. సో మిడిల్ ఆర్డర్ 2 టీమ్స్ కూడా నేను అనుకుంటాను స్ట్రాంగ్ గానే కనబడుతుంది. సో ఈసారి కొత్త కెప్టెన్స్ కూడా ఉన్నారు కదా, ఈ ప్రెషర్ వాళ్ళ మీద పడే ఛాన్స్ కనిపిస్తుందా? యా, దట్స్ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. రిషబ్ పంత్ పైన అంత ప్రెషర్ అంటే ఉండకపోతే, రిషబ్ పంత్ యాక్చువల్లీ ఆల్రెడీ లెడ్ డొమెస్టిక్ లో కానీ అతనికి లాస్ట్ ఇయర్ కూడా ఛాన్స్ వచ్చింది. బట్ చాలా రోజుల తర్వాత T20 ఆడుతున్నాడు. అతడు కూడా ఆ బిగ్ యాక్సిడెంట్ తర్వాత దూరం అయిపోయినాడు. రీసెంట్ గా కూడా ఇంగ్లాండ్ తోటి ఆడలేదు, సౌత్ ఆఫ్రికా ఆడలేదు, బికాస్ హీ వాస్ ప్లేయింగ్ ఇన్ ఆస్ట్రేలియా ఆడుతుండే. సో అప్పుడు దానికంటే ముందు రెస్ట్ కూడా అవసరం ఉండేది. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలేదు. సో ఐ థింక్ యాజ్ ఎ కెప్టెన్ నేను అనుకుంటాను ఈవెన్ ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ గా కూడా ఒక ట్యాగ్ తనకి ఉండింది గతంలో, ఒక ఫార్మాట్ లో కనీసం T20లోనైనా కెప్టెన్ చేసే ఎబిలిటీ ఉంది అని చెప్పి. ఐ థింక్ ఈజ్ అ గుడ్ థింకర్ ఆఫ్ ది గేమ్ అండి, అందులో డౌటే లేదు శ్వేత. సో మంచి అవకాశం అతనికి కూడా తన యొక్క ఎబిలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు 2026 వరల్డ్ కప్ కంటే ముందు చాలా మందిని ఇండియా ట్రై చేస్తుంది. శుభ్మన్ గిల్ అందులో ఉన్నాడు, యశస్వి అంటే అఫ్ కోర్స్ ప్లేయర్ ఉంటాడు, యశస్విని ట్రై చేయటం లేదంటే మేబీ అతన్ని కన్సిడర్ చేయటం లేదా. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మ్యాన్ ఇఫ్ హీ షోస్ హిస్ skills as a captain, I think it can be good for him actually because he's still young and చాలా రోజులు ఆడే అవకాశం అతనికి ఉంటుంది. అండ్ నేను అనుకుంటాను అది గుడ్ చాయిస్. అండ్ అక్షర్ పటేల్ కూడా రీసెంట్ గా మనం చూసాం శ్వేత, వైస్ కెప్టెన్ గా ఉంటూ వచ్చాడు అతను. సో అతడు కూడా నేను అనుకుంటాను చాలా ట్రిక్స్ నేర్చుకున్నాడు, కెప్టెన్ గా ఎలా లీడ్ చేయాలనేటువంటి
అన్ని క్వాలిటీస్ అతడు మెల్లమెల్లగా ఇన్వైబ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈజ్ ఆల్సో ఏ కూల్ కస్టమర్. అండ్ బౌలింగ్ చేయగలుగుతాడు, బ్యాటింగ్ చేయగలుగుతాడు. సో అంత ప్రెషర్ అతని పైన కూడా ఉంటుంది. బట్ అక్షర్ పటేల్ కు నేను అనుకుంటాను బిగ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు చాలా రోజుల నుంచి ఆడుతున్నటువంటి టీం ఢిల్లీ. ఫస్ట్ ఢిల్లీ గా ఆడారు, తర్వాత క్యాపిటల్స్ గా ఆడుతున్నారు. అండ్ ఒకసారి వాళ్ళ చరిత్రలో వాళ్ళు ఫైనల్లో ప్రవేశించారు, ఓడిపోయినారు. సో దాంతో వాళ్ళపైన ప్రెషర్ చాలా ఉంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లో కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోతున్నారు. మధ్యలోనైతే పూర్తి డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడతారు. ఈవెన్ నాకౌట్ స్టేజ్ కు రాకుండా కూడా వాళ్ళు ఎగ్జిట్ అయినటువంటి టోర్నమెంట్స్ చాలా ఉన్నాయి. సో అక్షర్ పటేల్ పైన బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. ఐ థింక్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దట్ ప్రెషర్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు ఈ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా, బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా? ఇంతకుముందు నేను చెప్పాను కదా, వైజాగ్ లో మీకు లాస్ట్ 5-6 years తోటి కంపేర్ చేసినట్టయితే లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ వైజాగ్ పిచ్ యాక్చువల్లీ. 270 ఎప్పుడైతే స్కోర్ చేశారో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి, బెల్టర్. అండ్ దట్ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూసా కానీ స్లో వికెట్స్ మర్చిపోయినారు అసలు. యాక్చువల్గా మీకు ఎక్కడ చూసా కానీ T20 మ్యాచెస్ లోనైతే, బికాస్ T20లో కావాల్సింది ఏంటి, అందరికి సిక్సర్స్, బౌండరీస్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఈవెన్ థ్రిల్లింగ్ ఫినిషెస్ కంటే కూడా పబ్లిక్ వచ్చిన వాళ్ళు సిక్సర్ బౌండరీ అని ఎక్కువగా కేరింతలు వేస్తుంటారు. సో వాళ్ళకి అటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలి కనుక వైజాగ్ లాంటి స్టేడియంలో కూడా మనం ఎక్కువగా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ చూస్తున్నాం. సో ఐ థింక్ ఇట్ షుడ్ ఫేవర్ ద బ్యాటర్ టుడే. అండ్ ఇప్పటివరకు అయితే జరిగినటువంటి అన్ని మ్యాచెస్ కూడా అంత పెద్ద మీకు తక్కువ స్కోర్ ఏం కనబడలేదు. నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మనం చూసాం కదా, 286 వాళ్ళు చేస్తే 242 వీళ్ళు చేశారు. సో 600+ రన్స్ స్కోర్ చేయబడ్డాయి. అండ్ అట్లాగే ఫస్ట్ మ్యాచ్ లో కూడా 170 అంటే 350, 400 దగ్గరలో. అండ్ ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ కూడా దాదాపుగా 300+ టూ టీమ్స్ కలిసి స్కోర్ చేయడం చూసాం. సో ఐ థింక్ ఇప్పటివరకు అయితే అంత లో స్కోరింగ్ కనబడలేదు. మేబీ యాజ్ ద టోర్నమెంట్ ప్రోగ్రెసెస్, ఎందుకంటే మీకు కొంచెం వేర్ అండ్ టేర్ ఉంటాయి, అప్పుడు కొంచెం స్పిన్నర్స్ రోల్ చాలా కీలకంగా మారుతుంది. బట్ ఇప్పుడైతే స్టార్టింగ్ లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు డెఫినెట్లీ సీ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఓన్లీ. ఓకే. ఇందాక మీరు చెప్పారు కదా స్టేడియం ఫెసిలిటీస్ విషయానికి వస్తే, ఈ స్టేడియం ఫెసిలిటీస్ ఎలా ప్లస్ అవుతాయి దీనికి? ఇట్స్ అ వెరీ గుడ్ స్టేడియం అండి. అండ్ దట్ టు పీపుల్ లవ్ క్రికెట్ ఇన్ వైజాగ్ యాక్చువల్లీ. అండ్ సముద్రానికి దగ్గరలో ఉంటుంది చాలా. కొంచెం సిటీకి దూరం ఉన్నా కానీ అవుట్స్కర్ట్స్ లో బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ స్టేడియం యాక్చువల్లీ, వెరీ వెల్ మెయింటైన్డ్ యాక్చువల్లీ. అండ్ మంచి పిచెస్ తయారు చేశారు. అండ్ ఈవెన్ చిన్న లీగ్స్ అయినప్పుడు కూడా, ఈవెన్ ఆంధ్ర లీగ్ అయినప్పుడు కూడా మనం మంచి స్కోర్స్ చూసాం అక్కడ. ఒకటేంటంటే సడన్ గా వైజాగ్ సముద్ర తీరం కనుక ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్స్ చూస్తుంటాం, వర్షం వస్తుంటది, జల్లు వస్తుంటుంది. బట్ అదర్వైజ్ వెదర్ చాలా చక్కగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది కనుక ఐ థింక్ ఎక్కువగా పీపుల్ ప్రిఫర్ బ్యాటింగ్ సెకండ్. బట్ బ్యాటింగ్ ఫస్ట్ చేయడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ గా మారుతుందంటే, పెద్ద స్కోర్ చేసినట్లయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో స్టేడియంలో ఫెసిలిటీస్ అద్భుతంగా మంచి మెయింటెనెన్స్ చేస్తున్నారు. అండ్ వైజాగ్ ఈస్ బికమింగ్ ఇట్స్ బిగ్గెస్ట్ సెంటర్. ఇప్పుడు రానున్నటువంటి సిరీస్లలో కూడా, ఇప్పుడు వెస్టిండీస్ రాబోతుంది, సౌత్ ఆఫ్రికా రాబోతుంది. వన్ ఆఫ్ ది మ్యాచెస్ విల్ బి ప్లేడ్ ఇన్ వైజాగ్ యాక్చువల్లీ. సో దాంతో మనం అర్థం చేసుకోవచ్చు స్టేడియం ఈస్ వెరీ వెల్ మెయింటైన్డ్. అండ్ BCCI ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ ద వే ద మ్యాచెస్ హావ్ బీన్ కండక్టెడ్ దేర్ యాక్చువల్లీ. ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉంది. అండ్ మంచి లీడర్షిప్ కనబడుతున్నారు స్టేడియం మెయింటెనెన్స్ లో, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్.